హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు డైట్ మెను. సో ఫ్రెష్ వీక్లోకి ఎంటర్ అయిపోయామండి. ప్రతి వారం కూడా మనం మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం అండ్ అలాగే గుడ్ టాపిక్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఫస్ట్ డే కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేసుకోబోతున్నాం తెలుసుకుందాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హలో అలేఖ్య గారు. అశ్విని గారు, వెల్కమ్ అండి. థాంక్యూ. సో అలాగే మనం ఫ్రెష్ వీక్లో కూడా ఎంటర్ అయిపోయాం కాబట్టి ఎప్పుడు కూడా మీరు మేము ఎప్పుడు వినని టాపిక్స్ తీసుకొస్తూ ఉంటారనమాట. సో మనం తీసుకునే ఫుడ్స్ వల్లే మనకి నయం అవుతుంది, క్యూర్ అవుతుంది అని చెప్పేసి అనుకోమన్నమాట. అలాంటి మంచి మంచి టాపిక్స్ అలాగే మంచి రెసిపీస్ కూడా తీసుకొస్తూ ఉంటారు. సో ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈ వీక్ వచ్చేసరికి మనం వైటమిన్ కే గురించి మాట్లాడుకుంటున్నాం అశ్విని. ఇది కూడా చాలా రేర్గా తెలిసిన వైటమిన్ అనమాట. సో దాని ఇంపార్టెన్స్, అది దేనికి యూజ్ అవుతుంది, ఏ ఫుడ్స్లో ఉంటుంది, దాని గురించి మాట్లాడుకుంటాం. ఓకే, ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టుగానే వైటమిన్ కే అనేది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయరు ఎవరు. సప్లిమెంట్స్ తీసుకునేటప్పుడు కూడా వైటమిన్ సి సప్లిమెంట్స్ కానీ ఈ ఎక్కువ తీసుకుంటారు, డి కూడా తీసుకుంటారు, కానీ కే నేను ఎప్పుడు వినలేదు. అసలు డెఫిషియన్స్తో ఏమొస్తాయి ఏంటని మాట్లాడుకుంటారు. ఏం రెసిపీ చేస్తున్నారు? సో ఈరోజు వచ్చేసరికి మనం క్యాబేజ్ మేథీ కర్రీ చేసుకుంటాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం వైటమిన్ కే గురించి మాట్లాడుకోబోతున్నామండి. దీనికి సంబంధించి క్యాబేజ్ మేథీ కర్రీ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. క్యాబేజ్ మేథీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన క్యాబేజీ, ఆవాలు, మెంతి ఆకులు, పచ్చి శనగపప్పు, తురిమిన కొబ్బరి, కరివేపాకు, కారం, పసుపు, నూనె, ఉప్పు. క్యాబేజ్ మేథీ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఎక్కువ ప్రాసెస్ ఉంటుందా? ఇది ఎంత టైం పట్టొచ్చు ఇది మొత్తం అవ్వడానికి? సో ఆల్వేస్ మన రెసిపీస్ అన్ని షార్ట్ అండ్ స్వీట్ ఉంటాయి కాబట్టి ఒక 10 minutesలో ప్రిపేర్ అయిపోతుంది. 10 minutesలో. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాము. ఒక క్వశ్చన్ మాత్రం అడుగుతాను. సో వైటమిన్ కే అంటే ఏంటి? లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైటమిన్స్ అనేది మన బాడీ డైలీ ఫంక్షనింగ్కి కానీ మనం చేసే ఏ పనులకైనా సరే మన బాడీ హెల్తీగా ఉండాలి అంటే కొన్ని టైప్ ఆఫ్ వైటమిన్స్ అనేవి ఇంపార్టెంట్. దాంట్లో మనకి అందరికీ తెలిసిందైతే వైటమిన్ సి, వైటమిన్ డి, వైటమిన్ ఈ కొంతవరకు తెలుసు. బట్ దాంతోపాటు వైటమిన్ ఏ కానీ వైటమిన్ కే కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో ఇది ఎందుకోసము అంటే మనకి లైక్ ఎప్పుడైనా సరే ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అంటే ఆ పర్టికులర్ ప్లేస్లో మనకి క్లాట్ అవుతుంది. సో ఆ క్లాటింగ్కి మనకి వైటమిన్ కే అనేది చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ కే అనేది మన బాడీలో సరిగ్గా లేకపోతే చిన్న దెబ్బ తగిలినా కూడా బ్లీడ్ అవుతూనే ఉంటుంది, అక్కడ గడ్డ కట్టదు. సో అలా ఎక్సెసివ్ బ్లీడింగ్ అవ్వడం కూడా మంచిది కాదన్నమాట. సో ఆ మెయిన్గా అయితే బ్లడ్ క్లాటింగ్కి అండ్ దాంతోపాటు మన బోన్ స్ట్రెంత్కి, అంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోఆర్థరైటిస్ కానీ, ఇవన్నీ రాకుండా మనకి హెల్ప్ చేయడానికి వైటమిన్ కే అనేది ఇంపార్టెంట్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్. మనం మధ్యలో మాట్లాడుకుందాం ప్రిపేర్ చేసుకుంటూ దీని గురించి. సో స్టార్ట్ చేద్దాం మరి. ఖచ్చితంగా. ఏం చేయాలండి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకుంటాం. ఓకే. సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. సో మీరు అన్నట్టుగానే క్లాటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. బ్లడ్ క్లాట్ అనేది ఎవరికీ తెలియదు. లైక్ ఓకే వైటమిన్ కే అంటే ఏంటో అని చెప్పేసి అనుకుంటారు. దాని అంతటా అదే బ్లడ్ క్లాట్ అయిపోతుంది కాబట్టి ఈ డెఫిషియన్సీ వస్తే ఎంత డేంజర్ అనేది చాలా వరకు తెలియదు. యాక్చువల్లీ ఈ కేసు నేను చూశాను బ్లడ్ క్లాట్ గురించి, అందుకనే చాలా ఇంపార్టెంట్ ఇదని అప్పుడు తెలిసింది నాకు. సో చాలా మంది ఏంటి అంటే ఏదైనా చిన్న దెబ్బ తగిలాక కొంతమందికి ఆ దెబ్బ తగిలి జస్ట్ ఆ స్కిన్ పైన లేయర్ పోగానే బ్లడ్ అనేది గడ్డగట్టేస్తుంది. కానీ చాలా మందికి ఏంటి అంటే పోతూనే ఉంటుంది, ఎందుకు నాకు ఇంకా బ్లీడ్ అవుతుంది అని అనుకుంటారు, కానీ వాళ్ళకి బాడీలో ఆ డెఫిషియన్సీ ఉంటుంది అనేది మాత్రం తెలియదు అనమాట. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇట్లా ఏ వైటమిన్ వల్ల అది ఉంటుంది అని తెలుసుకుంటే మంచిది. చాలా డౌట్స్ ఉన్నాయి, అడుగుతాను మిమ్మల్ని. ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అవును. సో ఫస్ట్ మనము ఆవాలు వేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా కరివేపాకు వేస్తున్నాం. ఓకే. సో నెక్స్ట్ కొద్దిగా పచ్చి శనగపప్పు వేస్తున్నాం. ఓకే. సో దీన్ని లైట్గా వేపుకుందాం. సో దీంట్లోకి వచ్చేసరికి నేను ఫస్ట్ మెంతి ఆకు వేస్తున్నాను. సో ఇది మెంతి ఆకు కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి ఫస్టే కొద్దిగా ఫ్రై చేసేసుకోండి. ఓకే. సో దీన్ని లైట్గా సాట్ చేసుకుంటాం.
మనకు ఆకు లైట్గా ఇట్లా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటాం. దీన్ని కూడా లైట్గా వేసుకుంటాం. ఓకే. వైటమిన్ కే అనేది పర్టికులర్గా రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మాట్లాడుకున్నాం కదా. పుట్టినప్పటి నుంచి డెఫిషియన్సీ అనేది ఉంటుందా, మధ్యలో ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇది మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అశ్విని, బికాస్ పుట్టినప్పుడు అందరికీ లైక్ ఈ వైటమిన్ కే బర్త్ అప్పుడు ఫస్ట్ ఒక ఇంజెక్షన్ అనేది ప్రతి వారికి ఇస్తారు. దీనికే వైటమిన్ కేకి ఒక ఇంజెక్షన్ అనేది మన బర్న్ టైంలో ఇస్తారు, పుట్టినప్పుడు ఇస్తారు అనమాట. దాని తర్వాత నుంచి మన బాడీకి అది ఏదర్ డైట్ నుంచి లభిస్తుంది, లేకపోతే మన బాడీలోనే కోలాన్ అన్న పార్ట్లో ఈ వైటమిన్ కే అనేది ప్రొడ్యూస్ అవుతుంది. బట్ ఇదేంటి అంటే మన డైటరీ చేంజెస్ వల్ల మనం సరిగ్గా ఫుడ్ ఇంటేక్ అనేది ప్రాపర్గా తీసుకోకపోవడం, లేకపోతే కొన్ని టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ వల్ల ఈ వైటమిన్ కే అనేది డిస్టర్బ్ అవుతుంది. సో అలా డిస్టర్బ్ అయినప్పుడు ఈ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. సో కొబ్బరి కూడా మనకి ఫ్రై అయిపోయింది కదా. నెక్స్ట్ మనం స్టీమ్ చేసుకొని పెట్టుకున్న క్యాబేజ్ వేస్ట్. సో నెక్స్ట్ దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. ఓకే. ఫస్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు అండ్ కొద్దిగా కారం. ఒకవేళ మనకి ఇది గ్రేవీ టెక్స్చర్లో కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే క్యాబేజ్ ఆల్రెడీ మనకు వాటర్ ఉంటుంది కాబట్టి ఫ్రై లాగా కుక్ అయిపోతుంది. ఓకే. సో అరేఖి గారు, ఆల్మోస్ట్ మన రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది కాబట్టి లాస్ట్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని నేను. సో వైటమిన్ కే గురించి పర్టికులర్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్యాబేజ్ అలాగే మెంతి ఆకు ఈ రెండు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? సో జనరల్గా మనకి వైటమిన్ కే అనేది ఆకుకూరలలో ఎక్కువగా ఉంటుంది అశ్విని. దాంతోపాటు క్యాబేజ్ అండ్ క్యాలీఫ్లవర్ ఈ ఫుడ్ గ్రూప్స్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈరోజు ఒక ఆకుకూర యాజ్ వెల్ as క్యాబేజ్ తీసుకున్నాం అనమాట. బట్ అదర్ వెజిటేబుల్స్లో కూడా ఉంటుంది, తక్కువ శాతంలో ఉంటుంది. దీంట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి తీసుకున్నాం. ఓకే. సో ప్రిపేర్ అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకుందామా? ఖచ్చితంగా. సో ఇక్కడ మనము రెసిపీలో ఉప్పు, కారం, పసుపు ఈ మూడే వాడాము, ఇంకేమీ యూజ్ చేయలేదు. బట్ ఇంట్లో కొద్దిగా మనకి ధనియా పొడి కానీ గరం మసాలా అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసేస్తాం. ఓకే. అశ్విని గారు, క్యాబేజ్ మేతి కర్రీ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే. ఎస్, వైటమిన్ కేకి సంబంధించి క్యాబేజ్ మేతి కర్రీ ప్రిపేర్ చేసుకున్నామండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యాబేజ్ మేతి కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన క్యాబేజీ, ఆవాలు, మెంతి ఆకులు, పచ్చి శనగపప్పు, తురిమిన కొబ్బరి, కరివేపాకు, కారం, పసుపు, నూనె, ఉప్పు. క్యాబేజ్ మేతి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకుని, నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు, పచ్చి శనగపప్పు వేసి కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత మెంతి ఆకు వేసి కొంచెం ఫ్రై చేసుకుని, తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఆవిరిపై ఉడికించి తురిమిన క్యాబేజీ వేసి కొద్దిసేపు కుక్ చేసుకోవాలి. తర్వాత తగినంత పసుపు, ఉప్పు, కారం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ మేతి కర్రీ రెడీ. క్యాబేజ్ మేతి కర్రీ కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి ఎలా ఉందో అరోమా అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. వావ్, చాలా బాగుందండి. ఫస్ట్ టైం తింటున్నాను నేను. అంటే నచ్చకపోవడానికి రీజన్ ఏంటంటే నాకు ఎందుకో టేస్ట్ అంత బాగా అనిపించలేదు అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది, ట్రై చేయండి. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ అంటే పోపులు వేసారంటే, మసాలాలు అవి కూడా మనం వేసుకోలేదు, అయినా ఇంత టేస్టీగా ఉంది. అవన్నీ వేసుకుంటే ఇంకా బాగుంటుందేమో. ఇంకా బాగుంటుంది. అండ్ క్యాబేజ్ నచ్చదన్న వాళ్ళకి ఈ రెసిపీతో కొంచెం ఆ క్యాబేజ్ ఫ్లేవర్ అంటే మెంతి కూర కూడా వేసాం కాబట్టి బాగా అనిపిస్తుంది. ఎస్, వెరీ వెరీ టేస్టీ. థ్యాంక్ యూ. ఎస్, చూసారు కదండి, వైటమిన్ కేక్ సంబంధించి క్యాబేజ్ మేతి కర్రీ ప్రిపేర్ చేశారు. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బాయ్.